వెల్కమ్ టు స్టారీస్ మీడియా. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ను ఓడించి టీమిండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనుక భారత క్రికెట్ చరిత్రలో మరో గొప్ప ఘట్టంగా నిలిచింది. దీంతో వరుసగా రెండోసారి పొట్టి కప్ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి న్యూజిలాండ్పై ఆధిపత్యం చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమన్వయంతో ఆడిన టీమిండియా చివరికి ఘన విజయాన్ని అందుకుంది. అభిమానులు కూడా ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తిస్తూ జట్టుకు బీసీసీఐ భారీ బహుమతి ప్రకటించింది. మొత్తం 131 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని టీమిండియాకు ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 3 సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది. జట్టు ప్రదర్శన దేశానికి గర్వకారణమని బోర్డు ప్రతినిధులు పేర్కొన్నారు. జట్టుతో పాటు కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లు, పోర్టు స్టాఫ్ కూడా ఈ విజయానికి ముఖ్య కారణమని బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. వారి కృషిని గుర్తించి ఈ భారీ నగదు బహుమతి ప్రకటించినట్లు చెప్పారు. భారత్ గత 4 ఏళ్లుగా టీ20 క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన సాగిస్తోంది. 2007లో మొదటిసారిగా ధోని సారథ్యంలో పొట్టి కప్ సాధించిన భారత్ ఆ తర్వాత 17 ఏళ్లకు అంటే 2024లో మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ సాధించింది. ఇప్పుడు మళ్లీ తాజాగా 2026లో భారత్ సూర్యకుమార్ నేతృత్వంలో టీ20 ప్రపంచ కప్ సాధించి వరుసగా 2 సార్లు గెలవడమే కాకుండా ముచ్చటగా 3 సార్లు కప్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.